భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 18 శ్లోకం కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మ కృత్. అనువాదం: కర్మలో అకర్మను చూసేవాడు, అకర్మలో కర్మను చూసేవాడు నిజమైన జ్ఞాని. అతడే యోగిగా పరిగణించబడతాడు. అతడే సమస్త కర్మలను చేసినవాడిగా భావించబడతాడు. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాన్ని చెబుతున్నాడు. బాహ్యంగా చూస్తే జ్ఞాని ఎలాంటి కర్మ చేయనట్టు కనిపిస్తాడు, కానీ అతడు లోపల సాక్షి భావంలో ఉంటాడు. ఇది అకర్మలో కర్మ. అలాగే సాధారణ మనిషి ఎన్నో పనులు చేస్తున్నట్టు కనిపిస్తాడు, కానీ అవి అహంకారంతో, మోహంతో ఉన్నవైతే అసలు కర్మగా పరిగణించబడవు. ఇది కర్మలో అకర్మ. నిజమైన జ్ఞాని తన కర్తవ్యాలు చేస్తూ కూడా నేను చేయుతున్నాను అనే భావన లేకుండా ఉంటాడు. తాత్విక సందేశం: కర్మలో ముఖ్యమైనది చేతల కదలికలు కాదు, మనసులోని భావం. స్వార్థం, అహంకారం లేకుండా చేసే పనులే నిజమైన కర్మ. నిజమైన యోగి జీవన విధుల్లో నిమగ్నుడై ఉంటూనే లోపల సాక్షి ధ్యాన స్థితిలో ఉంటాడు. ఉదాహరణ: ఒక వైద్యుడు రోగులను నిస్వార్థంగా సేవ చేస్తే అతడు కర్మలో అకర్మను గ్రహించాడు. అదే మరొకరు డబ్బు, పేరు కోసం చేస్తే అతడు కర్మ చేస్తున్నట్టు ఉన్నా అది అకర్మ. ఎండ్ నోట్: జ్ఞాని పనులు చేస్తూ కూడా బంధింపబడడు, ఎందుకంటే అతడు కర్మలో అకర్మను, అకర్మలో కర్మను గ్రహించాడు. ఇదే నిజమైన యోగి యొక్క లక్షణం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.